సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే. విజయ్ భవ విజయ్ భవ గగనమనే విజయ్ భవ. మమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా పెంచావు. నాన్న చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు కోర్చి రాత్రింబవళ్ళు నిద్ర మేలుకొని మా యొక్క ఎదుగుదల కోసం ప్రయత్నాలన్నీ చేసావు. సో ఇచ్చిన చిన్న వంట మనిషి ఉద్యోగాన్ని చేసుకుంటూ ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ కూడా మా నలుగురు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచావు. 2 కొడుకుల్ని మంచి ఉన్నత స్థాయిలో ఉండేలాగా చేసావు. సో ఈ మొత్తం ప్రయాణం అంతా చూస్తే మాకు నీ కష్టాలు తప్ప మాకు ఏది గుర్తుండట్లేదు. సో అందుకే నీ యొక్క మొత్తం జీవితంలో సంతోషంగా ఉంచేటువంటి ప్రతి క్షణాన్ని నీతో గడుపుతూనే ఉన్నాం. సో ఎక్కడ కూడా ఎవరు మిస్ అవ్వట్లేదు. సో ఇంకా శేష జీవితాన్ని కూడా నువ్వు శాంతియుతంగా సంతోషంగా అందరితో గడుపుతావని, నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎక్కువ కష్టపడకుండా శ్రమ పడకుండా ఉండేలాగా జీవితాన్ని గడుపుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆరోగ్యం అంతా కూడా అదేవిధంగా ఆలోచనలన్నీ కూడా శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినందుకు జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా నీ యొక్క కష్టాన్ని గుర్తించేలాగా మమ్మల్ని స్థాయిలో ఉంచినటువంటి భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నీ రిటైర్మెంట్ అనేది నీకు నీ ఆలోచనలకి రిటైర్మెంట్ కానే కాదు. కాబట్టి నీ ఆలోచనతో నువ్వు ముందుకెళ్తావని, శాంతియుతంగా మిగతా జీవితాన్ని గడుపుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ ఆంటీ. ఇక మీదట మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఆంటీ. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్ అత్త. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు. పదవీ విరమణ శుభాకాంక్షలు. అమ్మా, ఈరోజు నీ పదవీ విరమణ సందర్భంగా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నీ యొక్క శ్రమ వల్ల మేమంతా ఈరోజు ఈ ఉన్నత పదవులు చేరుకోగలిగాం. నీ జీవితంలో నువ్వు చాలా సాధించావు. ఇప్పుడు ఈ పదవీ విరమణ అయిన తర్వాత నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, నీ కొడుకు కోడలు. లవ్ యూ సో మచ్. పదవీ విరమణ శుభాకాంక్షలు మా అందరి కోసం ఎన్ని సంవత్సరాలు చాలా కష్టపడినావు. నీ ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించావు. మంచిగా రిటైర్ అవుతున్నావు. హ్యాపీగా ఉండు మా. పదవీ విరమణ శుభాకాంక్షలు మా. మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయ్ భవ. వృత్తినే దైవంగా భావించి విధి నిర్వహణలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో విశిష్ట సేవలు అందించిన జిల్లా ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందినటువంటి మా అత్తగారికి బొమ్మల రాజమ్మకు నేడు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. పదవి విరమణ శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ రాజమ్మ. బీ హ్యాపీ అండ్ హెల్తీ. గాడ్ బ్లెస్ యూ. బొమ్మల రాజమ్మక్క గారికి గత 62 సంవత్సరాలుగా పదవిలో మరి ఎంతగానో కష్టపడి శ్రమపడి పదవి బాధ్యతలన్నింటినీ విరమించుకున్న సందర్భంగా అక్కకి పదవి విరమణ శుభాకాంక్షలు. మా వదిన గారైన బొమ్మల రాజమ్మ గారు గత 62 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పిల్లలను తన బిడ్డల చూసుకుంటూ తనకిచ్చిన పనిని అంకిత భావంతో పనిచేసుకుంటూ ఇంతవరకు కొనసాగింది. ఈ 30 తారీఖున రిటైర్మెంట్ సందర్భంగా ఆ శేష జీవితం అంతయు దేవుని నామ మహిమార్థమై వాడబడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. హాయ్ అత్త, హ్యాపీ రిటైర్మెంట్. ఇంత యంగ్గా ఉన్నావు, అప్పుడే రిటైర్ అవుతున్నావా? ఎంజాయ్. బై బాయ్. హ్యాపీ రిటైర్మెంట్ అక్క. God bless you. Have a peaceful life ahead.
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీ రఘులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. హాయ్ ఆంటీ, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. Hi Peddamma, wishing you a joyful retirement filled with lots of love and happiness. Congratulations on your retirement, Nani. Enjoy every minute of your well-deserved retirement. Happy retirement వదనమ్మా. శుభాకాంక్షలు అక్క. నమస్తే అమ్మ. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ us to speak few words about you. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిటైర్మెంట్ డే. మీరు చిన్నప్పటి నుంచి ఒక పక్క కుటుంబ బాధ్యతలు, ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం చాలా చాలా గర్వకారణం. ఈ రోజున మీ పిల్లలు ఉన్నత పదవులు ఉన్నారంటే దాని వెనుక మీ శ్రమ, కష్టం అంతా ఇంత కాదు. మీరు అందరికీ చాలా చాలా ఆదర్శం. ఇలాగే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను. నమస్తే అమ్మ. ముందుగా మీకు పదవి విరమణ శుభాకాంక్షలు. ఇప్పటిదాకా మీ జీవితంలో మీరు ఎంత కష్టపడ్డారో ఇక నుంచి మీ జీవితం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. Hi grandma, happy retirement day. Hi grandma, happy retirement day. అమ్మ, చివరిగా ఒక మాట. మీ పేరే రాజమ్మ, అంటే మీ రాజులకి అమ్మ, రాజమాతమ్మ మీరు. హ్యాపీ రిటైర్మెంట్ అక్క. పదవీ విరమణ శుభాకాంక్షలు. శుభాకాంక్షలమ్మా. లక్షణంగా ఉండమ్మా. మా పదవి విరమణ శుభాకాంక్షలు. నేడు పదవి విరమణ చేస్తున్న మా వదిన పొమ్మల రాజమ్మ గారికి శుభాకాంక్షలు. హాయ్ పెద్ది, హ్యాపీ రిటైర్మెంట్ డే. గాడ్ బ్లెస్ యూ. హాయ్ అక్క, హ్యాపీ రిటైర్మెంట్ డే. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ రిటైర్మెంట్ డే నాని. పెద్దక్క, పదవి విరమణ శుభాకాంక్షలు అక్క. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న పొమ్మల రాజమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ పొమ్మల భగవన్ దాస్ గారి అక్కకు ముందుగా శుభాకాంక్షలు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. పదవి విరమణ శుభాకాంక్షలు వదినా. అక్క రిటైర్మెంట్ శుభాకాంక్షలు అక్క. హ్యాపీ రిటైర్మెంట్ పెద్దమ్మా. హ్యాపీ రిటైర్మెంట్ ఆంటీ. హ్యాపీ రిటైర్మెంట్ డే నాని. ఆల్ ద బెస్ట్. ಅಮ್ಮ ನಿವೃತ್ತಿಯ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. Your dedication has been an inspiration for me. May your new journey be filled with joy and contentment. As you start the new chapter, may you be proud of you and the person who you are and the difference you made. Happy and healthy retirement, Amma. ఈ మట్టి నిన్నే పిలిచెను రారా, ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా. గోచారే గౌరవం నీ వైభవం, మన కళ్ళ ఎదుటే తోచారే
గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే. హాయ్ అమ్మమ్మ, పదవీ విరమణ శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మ. పదవీ విరామణ శుభాకాంక్షలు అక్క. పదవీ విరామ శుభాకాంక్షలు అమ్మ. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ. ఈరోజు పదవీ విరమణ చేస్తున్న రాజమ్మ గారు ఒకప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ భగవాన్ దాస్ గారి భార్య మాత్రమే. ఆ తర్వాత 2 కుమారులు కలెక్టర్స్ గాను, ఒక కూతురు డిప్యూటీ తహసీల్దార్ గాను, వారికి అమ్మగాను. ఆ తర్వాత ఎన్నో గౌరవ సన్మానాలు పొందిన ఈ రాజమ్మ గారు నాకు 2008వ సంవత్సరంలో బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ కడప నందు పరిచయం అయింది. ఆమె నిజంగా అక్కడ ఉన్నప్పుడు ఆమె గురించి చెప్పాలంటే ఆమెకు డ్యూటీ అంటే ప్రాణం. తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆమె గురించి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే సమయపాలన, క్రమశిక్షణ, ఖచ్చితత్వం, అంకిత భావం. ఇవన్నీ కూడా ఆమె నుండి మనం నేర్చుకోవచ్చు. అలాగే ఆమె అక్కడున్న స్టూడెంట్స్ను మోటివేట్ చేసే విధానం కానీ, అక్కడున్న స్టాఫ్తో ఆమె సఖ్యతగా ఉంటూ తన పని తాను చేసుకోవడం, నిజంగా ఆమె చాలా కరెక్ట్ మనిషి అనిపిస్తుంది నాకు ఆమెను చూసినప్పుడు. ఎక్కడ నేను కలెక్టర్ అమ్మను అనే ఈగో ఎక్కడ కనిపించేది కాదు ఆమె. అందుకే ఆమె ఈరోజు నిజంగా మహాతల్లి అయింది. ఆమె గురించి చెప్పాలంటే నిజంగా మాటలు సరిపోవు. ఆమె అందుకే పొమ్మల సామ్రాజ్యానికే ఈరోజు రాజమాత అయింది. ఆ రాజ్యం నుండి, ఆ సామ్రాజ్యం నుండి ఇంకా ఎంతోమంది మేధావులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయీ భవ.